ప్రభువైన యేసు క్రీస్తు నామములో దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చిన దైవజనులందరికీ, సమస్త పరిశుద్ధులకు మరొకసారి మీ అందరిని నేను అభినందిస్తున్నాను. మీ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. చాలామంది దైవ సేవకులు, పరిశుద్ధులు అనగా విశ్వాసులు దేవుని వాక్యం విని చాలా దీవించబడుతున్నారు. ప్రియులారా, నేను నోవహు దగ్గర మొదలుపెట్టాను. అవి ఎంతో ఇదివరకు చెప్పినట్టుగా ఒక జీవ జలపోటులాగా ప్రవహిస్తూ వస్తూ ఉంది. అయితే అనేక విషయాలు మీకు నేను తెలియజేశాను. ఇంకా తెలియజేయడానికి చాలా విషయాలు అక్కడ దాగి ఉన్నాయి. అవన్నీ దేవుని చిత్తమైతే మరలా చెప్పుకోవచ్చు. దైవ సేవకులారా, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఫర్ ఆల్. ఇదివరకే నేను చెప్పినట్టుగా నోవహు కొరకు మాట్లాడాను. తర్వాత మళ్ళా వెనకెళ్ళి ఆదాము, సేతు, ఏనోషు, తర్వాత ఏనోషు తర్వాత వచ్చిన వారు కొరకై ఆనోకుతో ఉన్న మెతుషేల, లెమేకు, నోవాహు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. అబ్రహాము కొరకు చెప్దాం వచ్చాం కదా ప్రియులారా. ఈరోజు ఫెయిత్ జర్నీ అన్న మాట ఉంటుంది, విశ్వాస ప్రయాణం అని ఉంటుంది. ఇది అబ్రహాము జీవితంలో విశ్వాస ప్రయాణం ఏ రీతిగా దేవుడు ప్రారంభించాడో, అబ్రహాముతో తన దయా సంకల్పములు, నిత్య సంకల్పములు ఏ రీతిగా నెరవేర్చాడో, మరి సుదీర్ఘంగా ప్రసంగాలు, వర్తమానాలు, ఉపదేశాలు ఉంటాయి. అబ్రాహమే కదా అన్నట్టుగా కాకుండా ఎన్నో విషయాలు అబ్రహాం జీవితంలో ఉన్నాయి. ఆ తర్వాత అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. అక్కడి నుంచి మళ్ళీ వెళదాం. ఈ ముగ్గురు కొరకు మనం వాక్యం ధ్యానించిన తర్వాత ఈ ముగ్గురు విషయాల్లో ఎన్నో విషయాలు దేవుడు తేటపరుస్తుంటాడు. ఆయన నిత్య సంకల్పములు తెలియజేస్తుంటాడు. దానికి ఈరోజు ప్రారంభిద్దాం. మహిమగల దేవుని చేత పిలువబడిన అబ్రహాం. మరో మాట చెప్పనండి, మహామహిమగల దేవుని చేత అబ్రహాము పిలువబడుట. ఇదండి. ఇక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. ఒక దేవుని వాక్యం చదువుకొని ప్రారంభిద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1-2-3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా బంధువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల తండ్రి, నీకెంతో వందనాలు. నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం ప్రభువా. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీరు మాతో మాట్లాడండి. అబ్రాహాము యొక్క విశ్వాస ప్రయాణం
ఫెయిత్ జర్నీ. ప్రభువా తాను ఏ రీతిగా విశ్వాస ప్రయాణము మీతో చేసి ఉన్నాడో, తన జీవితాన్ని ఏ రీతిగా ముగించాడో, అబ్రాహాము ద్వారా అనేక విషయాల్ని మాకు తెలియజేస్తున్నాం, మాతో మాట్లాడుతున్నాం. దైవజనులతో, నాతో, దైవ సేవకులందరితో, సమస్త పరిశుద్ధులతో, సమస్త దేశములలో, ఇండియా దేశంలో, ఆంధ్ర తెలంగాణలో ఉన్న నీ దైవ సేవకులతో, విశ్వాసులతో నీవు మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడుతున్నావు. ఇంకా మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అబ్రహాము మహిమ గల దేవుని చేత పిలువబడ్డాడు. ఎబ్రీ పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి అంటాడు. అబ్రహాము దేవుని చేత, మహిమగల దేవుని చేత పిలువబడ్డాడు. మహిమగల దేవుని చేత పిలువబడ్డ అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఎంత గొప్ప విషయం! మహిమగల దేవుడు, మహామహిమగల దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాపరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన వాడు, కృపా సింహాసనం మీద ఆసీనుడైన వాడు, నీతి సింహాసనం మీద ఆసీనుడైన వాడు. ఎన్నో సింహాసనాలు ఉన్నాయి. ధవల సింహాసనం మీద ఆసీనుడైన మహాదేవుడు అబ్రహాము యొద్దకు వచ్చి పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి ప్రియులారా. అయితే ఈ ఆదికాండం 12వ అధ్యాయానికి ముందు 11వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందే చూసాం. తేరాహు 70 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రాహాము నాహోరును మరి ఆరాను కన్నాడు, 3 కుమారు. ఇది ప్రియులారా. అయితే అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు, ఎక్కడ పిలిచాడు, అది చాలా ప్రాముఖ్యమైనది. ఆదికాండం 12వ అధ్యాయములో దేవుడు ప్రత్యక్షమై లేచి వెళ్ళమన్నాడు. దానికి ముందే దేవుడు మాట్లాడాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 7, 7వ అధ్యాయంలో స్టెఫెను ఇలా చెబుతున్నారు ప్రియులారా. గమనించి నేను చదువుతాను. ప్రధాన యాజకుడి మాటలు నిజమేనా అని అడిగాను స్టెఫెను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆరాన్లో కాపురం ఉండక మునుపు మెస్సొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఎప్పుడు మాట్లాడాడంటే మెస్సొపొతామియాలో ఉన్నప్పుడు, అంటే కల్దీయుల దేశం ఉన్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడాడు, మహిమగల దేవుడు. దీనికి యెహోషువ గ్రంథం, దయచేసి రాసుకోండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయములో నేను చదువుతున్నానండి. యెహోషువ చివరి దినాన్ని తన జీవిత యాత్ర ముగించిన తర్వాత ఇశ్రాయేలు యొక్క గోత్రముల వారి, నేను చదువుతున్నాను, యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలవనంపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరూ ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామును, నాహోరును, నాహోరు తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిన నివసించి ఇతరు దేవతలను పూజించిరి. ప్రియులారా,
దేవుడు ఆది కాలములో నుండి దేవుడు మాట్లాడినట్టుగా మనం ఇక్కడ మాట్లాడుతాం. ఆది కాలములో రెండవ వచనం యెహోషువ 24:2 చివరి భాగంలో, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ వద్ద నివసించి ఇతరులు దేవతలను పూజించిరి. ఇదండి ప్రియులారా, ఇది బాగా గమనించండి. ఇది చరిత్ర, అబ్రహాం యొక్క జీవితం యొక్క విధానం. అబ్రహాము ఆరానుకు వచ్చి కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో అనగా కల్దీల దేశములు ఉన్నప్పుడు దేవుడు, మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా గమనించండి, మహిమగల దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఆది కాలము నుండి. అనగా ఇదివరకు నేను చెప్పాను, అవన్నీ చెప్పడానికి వీలు పడదు. కానీ మరొకసారి ఆదాము, సేతు, ఏనోసు, కేయినాను, మహలేలు, ఎరెదు, ఆనోకు, మెతుషేల, లెమెకు, నోవాహు, ఎంతవరకు కొంతమంది. ఆ తర్వాత లెమెకు, నోవాహు, షేమ్, అర్పక్షాదు, షేలాహు, ఎబేరు, పెలేగు, రయ్యు, హెరూగు, నాహోరు, తెరాహు, అబ్రహాం. వీళ్ళందరూ జాబితా తీసుకొస్తే మధ్యలో కొంతమంది ఉన్నారు, కయ్యూను ఉన్నారు, ఏబేలు ఉన్నారు, అలా కొంతమంది పుట్టినారు. ముఖ్యమైన వాళ్ళు ఎవరికైతే దేవుని చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలని దేవుడు అనుకున్నాడు, వారందరి కొరకు నేను చెప్తాను. వారందరి జీవితాల్లో ఈ చివరిగా అబ్రహాము 20వ వ్యక్తి. మనందరూ నాదా మొదలుకొని తెరాహు వరకు చూస్తే తెరాహు 19వ వాడు, అబ్రహాం 20వ వాడు. దాని మధ్యలో మనుషులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వేరే సంగతి ప్రియులారా. అయితే ప్రాముఖ్యమైన మనుషులను చూస్తే 19 మనుషులు, అంటే అనాది కాలములో, ఆది కాలములో నుండి మీ పితరులు అంటాడు. అయితే ఆదాము, తర్వాత సేతు, ఏనోస్, కేయినాన్, మహలేలు, ఎరెదు, ఆనోకు, మెతుషెల, లెమెకు, నోవాహును, ఈ 10 మంది. ఆ తర్వాత షేమ్, అర్పక్షాదు, షేలాహు, ఎబేరు, రయ్యు, పెలేగు, షెరూగు, నాహోరు, తెరాహు, అబ్రాం. అంటే ఈ షేము తర్వాత అబ్రాహం 10వ వాడు. ప్రియులారా, నేను అనుకుంటున్నాను ఇక్కడ వాక్య ప్రకారం చూసినప్పుడు ఆదికాండం 11వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే తెరాహు దగ్గర, తెరాహుకు 3 కుమారులు, ఆ తెరాహు కుటుంబీకులు కల్దీలు దేశములు ఉన్నప్పుడు అబ్రహాముతో మాట్లాడితే అప్పుడు అబ్రహాము వెంటనే దేవుని దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి రాకుండా తన తండ్రితో కలిసి ప్రయాణం చేసి ఆరానుకు వచ్చి నివసించేది. అక్కడ ఇతర దేవతలను పూజిస్తున్నారు ప్రియులారా. ఇది సరే, ఇది వాక్యం. చరిత్ర అంటే అబ్రహాము వెండి గుళ్ళు చేశాడు, బంగారు గుళ్ళు చేశాడు, పెద్ద వ్యాపారవేత్త, పెద్ద కంపెనీ ఉంది అని చెప్తారు. అది నిజమే ప్రియులారా. అయితే ఆ నది అద్దరిన అవతల ఈ ఆరాన్లో కాపరు ఉండి తెరాహుతో ఇంచుమించులో తన కుటుంబీకులు, తెరాహు అవతల నాహోరు ఉన్నాడు, నాహోరు అతడు షెరూగున్నాడు. అక్కడితో సరిగా మనకు అర్థం కాదు. కానీ నాహోరు తర్వాత తెరాహు కుటుంబీకులు, చదువుతాను వినండి. తెరాహు కుటుంబీకులు ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం నుండి, తెరాహు తన కుమారుడు అగు అబ్రామును, తన కుమారుడు అనగా ఆరాను, కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాము భార్యయు శారయు అని తన కోడలను తీసుకొని కానాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి ఆరాను మట్టుకు వచ్చి అక్కడ నివసించేరి. ఇక్కడ ఇది యెహోషువ గ్రంథంలో రాస్తాడు. యెహోషువ గ్రంథంలో ఇది ఇక్కడ ఆరానుకు వచ్చి వారి ఇతర దేవతలను పూజించేరి. వారి ఇతర దేవతలు అంటే ఎక్కడ ప్రారంభమైంది? షేము దగ్గర ప్రారంభం కాలే. షేము దగ్గర గారి, అలాగని
అర్పక్షద దగ్గర కానీ, షేలాహు దగ్గర కానీ, ఎబ్బేరు పెలేగు దినాల్లో దేశం భూమి విభాగాలుగా దేశములుగా విభాగం పడింది. పెలేగు దినాల్లో ఆ దినాలు లేదు. తర్వాత రయ్యు ఆ దినాలు కనపడదు. తర్వాత షెరూగు ఆ దినాలు కనపడదు. నాహోరు తర్వాత తెరాహు కుటుంబీకులు ఇక్కడ మెస్సీపోతమియా దేశం ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి ఆరాల్లో కాపురం ఉన్నప్పుడు వారు ఇతర దేవతలను పూజించారు. అదిగో ఇతర దేవతలను పూజిస్తున్న సమయంలో దేవదేవుడు, కృపగల దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన వాడు, ఆయన సంకల్పములు ఉద్దేశములు నెరవేర్చుకోవడానికి, ఆయన అనాథ నిత్య సంకల్పాలు నెరవేర్చుకోవడానికి అదిగో ఆ ఇతర దేవతలను దేవుళ్ళను పూజిస్తున్న వాడి దగ్గరికి అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడాడు. మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకి. ఎంత గొప్ప దేవుడు, ఎంత కృపగల దేవుడు ప్రియులారా. ఆదాముతో తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు భూమి మీద, అది కాలేదు. ఆ తర్వాత చేతు ఆయన ప్రార్థన, ఆయన కుమారుడు ఏనోజు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది, మంచిది. ఆ తర్వాత ఆనోకు వచ్చినప్పుడు దేవునితో అర్థం ప్రారంభమైంది, అది మంచిది. నోదరికి వచ్చినప్పుడు మరొక నూతనమైన ప్రారంభించడానికి వారు కట్టమన్నాడు, మంచిది. చేతు దినాలకు వచ్చాడు. చేతు దేవుడు స్తుతింపబడినగాక ఆరాధించబడినగాక అన్నాడు. చేతు దినాల్లో దేవుడు ఆరాధించబడ్డాడు, ఘనపరచబడ్డాడు, మహిమపరచబడ్డాడు, స్తుతించబడ్డాడు, ఘనపరచబడ్డాడు. ప్రియులారా, ఆ తర్వాత ఆ ఘనపరచబడి మహిమపరచబడుతున్న ఆ దేవాది దేవుడిని తెరాహు దగ్గర రాబోడికి ఇది ఎలా తయారైంది? కానీ ఆ దయామయుడు, ఆ కృపామయుడు, ఆ ప్రేమామయుడు, కృపా సమృద్ధి గల తండ్రి, బాబా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలాసార్లు ఆ తండ్రి అని అనుకుంటే కృపా సమృద్ధి గలవాడు అని ఆ తండ్రిని అన్న మాట వస్తే హృదయం అంత ఉప్పొంగిపోద్ది ప్రియులారా. నేను ఆనందాన్ని కొన్నిసార్లు తట్టుకోలేను. ఆయన కృపానిధి. కీర్తనలు అంటారు 144 కీర్తనలో ఆయన కృపానిధి, ఆయన కృపానిధి, అది తరగదు ప్రియులారా. ఆ కృపానిధి అయిన దేవుడు, ప్రేమాస్వరూపుడైన దేవుడు, మహామహిమగల దేవుడు, మహిమగల సింహాసనం మీద కోట్ల కొల దేవతల చేత ఆరాధించబడుతున్న దేవుడు, ఆయన సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశాలు భూమి మీద నెరవేర్చడానికి మానవ జాతికి గొప్ప రక్షణ విమోచనిచ్చి, ఆ రక్షణ ఇచ్చి ఆ రక్షణతో ఆయన రాజ్యమునకు హక్కుదారులుగా చేసుకోవడానికి, ఆయన సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చడానికి ఇతరుల దేవతలను దేవుళ్ళు తిరిగి ఆరాధిస్తున్న వారి యొద్దకు అబ్రహాం దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలుచుకున్నాడు, నా తండ్రి. ఆయన ఉద్దేశాలు నెరవేర్చని, ఆయన సంకల్పాలు నెరవేర్చని. ఎంత ప్రేమ గలవాడో, ఎంత కనికరమ గలవాడో, ఎంత కృపా సమృద్ధుడో. ఆయన ప్రేమ మానవుల పట్ల ఉప్పొంగిపోతుంది. మానవుడు ఎంత దూరంగా వెళ్ళిపోతాడో అంతగా మానవుడి పట్ల తన ప్రేమను పెంచుకుంటాడు, ఆయన దయని పెంచుకుంటాడు, ఆయన కనికరం ఉప్పొంగిపోతుంది ఆయనలోంచి ప్రియులారా. ఆ ఉప్పొంగిపోతున్న ఆయన ప్రేమే ఇదిగో ఇతరుల దేవతలను పూజిస్తున్న ఆరాధిస్తున్న అబ్రహాము దగ్గరకు వచ్చాడని నేను అనుకుంటున్నాను. ఈ రోజుల్లో కూడా ప్రపంచ దేశాల్లో ఆ ప్రేమామయుడు, ఆ కరికరము గలవాడు, ఆ కృపా సమృద్ధి గలవాడు, కృపా సత్య సంపూర్ణుడైన క్రీస్తు ప్రభు లోకములో అనేక జనాల దగ్గరికి వెళ్తున్నారు ప్రియులారా. ఆయన ఎరగని వారి దగ్గరికి వెళ్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండని వారి యొద్దకు దేవుడు వెళుతున్నాడండి. ఎంత ఆశ్చర్యం. నా జీవితంలో కూడా 1970వ సంవత్సరంలో ఒక రాత్రి నా ప్రభు నన్ను దర్శించాడు. అంతవరకు యేసు అన్న మాట నాకు తెలీదు. యేసు ప్రభువా నేను పాపినంటూ నాకు తెలీదు. అదే మొదటిసారి క్రైస్తవ మీటింగ్కి వెళ్ళడం,
పాస్టర్ అబ్రహం గారు వాక్యం చెప్పాడు, ఏం చెప్పాడో తెలీదు. మోకరించమన్నాడు, మోకరించాం. ప్రార్థించమన్నాడు, ప్రార్థన రాదు. పరిశుద్ధాత్మ నా పాపములు ఒప్పింపజేశాడు. దగ్గర 30 గంట కంటే ఎక్కువ ఎక్కి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపం పొందని పరిశుద్ధాత్ముడు పాపములు ఒప్పింపజేస్తుంటే ఆయన జ్ఞాపం చేస్తున్న పాపాలను ఒప్పుకున్నప్పుడు గొప్ప పర్వతం లాంటి ఆ చీకటి నా లోనించి తొలగిపోయింది. ప్రియులారా, గొప్ప రక్షణ ఆనందం నా హృదయంలో ప్రవేశించింది. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఎంటర్డ్ మై హార్ట్. నా హృదయంలో గొప్ప రక్షణ ఆనందం ప్రవేశించిందండి. దగ్గర 3-4 సంవత్సరాలు ఆ రక్షణ ఆనందానికి తట్టుకోలేకపోయి భూమి మీద నడుస్తుంటే నడిచినట్టు అనిపించింది కాదు. మీలో చాలామందికి ఆ అనుభవం ఉంటుంది, నాకు తెలుసు. ఆయన ఆ రోజు నా పాపాలు పట్టాపంచలైపోయి క్రీస్తు రక్తంలో కడిగి ఆ రక్షణ ఆనందం ఎప్పుడైతే నా లోపల ప్రవేశించిందో చెప్పనాశక్యమైన సంతోషం. ప్రియులారా, అయ్యా సంతోషానికి హద్దులు లేవు. ఎంత ప్రేమ గలవాడు, ఎంత కనికరమ గలవాడు, ఎంత కృప గలవాడు. ఈరోజు కూడాను ఆయన చేతులు చాపి రక్షణ లేని వారి దగ్గరికి, విగ్రహార్థుల దగ్గరికి, త్రాగుబోతుల దగ్గరికి, వ్యభిచారుల దగ్గరికి, దొంగల యొద్దకు, దేవుని ఎరగని వారి దగ్గరికి, దేవునికి దూరస్తులైన వారికి దగ్గరికి, దుర్మార్గుల దగ్గరికి, దుష్టుల దగ్గరికి, పాపుల దగ్గరికి, చెడిపోయిన వారి దగ్గరికి, వ్యభిచారుల దగ్గరికి, అంతకుల దగ్గరికి, అనేకమైన ఘోరమైన పౌలు లాంటి ఘోరమైన పాపం చేసిన పాపాత్మ దగ్గరికి ఆ దయామయుడు తన చేతులు చాపి వస్తున్నాడండి. ఇదిగో రండి అని తన ప్రేమతో చేతులు చాపి వస్తున్నాడు. ఈరోజు నీ ప్రభు నీ యొద్దకు వచ్చి నిన్ను దర్శించినట్టుగానే ఆ రోజు అబ్రహాం దగ్గరికి వెళ్ళారు. వారికి దేవుడు తెలియదు. షేము దేవుడు స్తుతించబడినగాక, ఆరాధించబడినగాక. చాలా సంవత్సరాలు వారు స్తుతించారు. అబ్రహాం తర్వాత చేతు, ఏనోషు ప్రార్థన చేశారు. ఆనోకు దేవునితో నడిచాడు. నోవాహు దేవునితో నడిచి వాడు కట్టి తర్వాత పిల్లలు భూమి మీదకి వచ్చిన తర్వాత షేము దేవుడు స్తుతింపబడినగాక, ఘనపరచబడినగాక. హాము హ్యాపెత్ ఉన్నారు. వారి సంగతి షేము ద్వారా దేవుడు మరొకసారి ప్రపంచాన్ని దీవించాలనుకొని సంతానం ఉత్పత్తి చేసి షేము వంశం ద్వారా అనగా నోవాహు సంతతి ద్వారా భూమి మీద జనాలను విస్తరింపజేశాడు. ప్రియులారా, ఆ జనమేమను, ఆ ప్రజలమేమను. తర్వాత షేము తర్వాత తిరిగి తెరాహుదు రాబోడికి ఇష్ట ప్రకారం జీవించాడు. అయితే నా దేవుడు, నా కృప గలవాడు, కృపా సత్య సంపన్నుడైన క్రీస్తు ప్రభు ఈ రోజు నీ యొద్దకు వచ్చినట్టుగా ఆ రోజు మహిమ గల దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి పిలిచాడు. కానీ వెంటనే అక్కడి నుంచి రాలేకపోయి అక్కను తన తండ్రి తనతో ఉన్నంత కాలం, ప్రియులారా, ఆ తండ్రి ఎప్పుడు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు, కల్దీయుల దేశం ఉన్నప్పుడు అక్కడ మహిమ గల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైతే వెంటనే రాకుండా అక్కడి నుంచి తన తండ్రితో ఆరానుకు వచ్చారు. ఆరాన్లో నివసించారు. తండ్రి నివసించగలంతవరకు ఉన్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరు అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడండి అబ్రహాము దేవునికి లోబడి వస్తున్నారు. ప్రియులారా, గమనించండి, అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. ఏ దేవుడు? మహిమ గల దేవుడు, మహిమైశ్వర్యం గల దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకంటే అబ్రహాముతో మరొక నూతన ప్రారంభాన్ని ప్రారంభించడానికి. ఆ నూతన ప్రారంభం ఏంటంటే దేవునితో నడిచి విశ్వాస యాత్రలో ప్రయాణం చేస్తూ వారి విశ్వాస యాత్ర ముగించక మునుపు అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత అనేక మంది, ఆ తర్వాత దావీదు నుంచి క్రీస్తు వస్తాడు. క్రీస్తు ద్వారానే సర్వలోకానికి గొప్ప రక్షణ అనుగ్రహించబడుతుంది. ఆ సర్వలోకాను కొరకై యేసు క్రీస్తు ప్రభు యజ్ఞమైపోతాడు, బలైపోతాడు, వధించబడతాడు.
అగ్నిమైపోతాడు, బలైపోతాడు, చనిపోతాడు, తన ప్రాణం పెడతాడు. ఆ ప్రాణం పెట్టినప్పుడే నిత్య రక్షణకు కారకుడవుతాడు. నిత్య రక్షణ, ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్. దట్ ఈస్ నాట్ ఓన్లీ సాల్వేషన్, ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్. నిత్య రక్షణకు కారకుడైన క్రీస్తు ప్రభు రాబోతున్నాడు అబ్రహాములో నుండి. ఆ ప్రారంభించడానికి ఒక ఐడియల్ వర్షిప్ దగ్గర ఉన్న అబ్రహాం దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడి అబ్రహాం పేరు పెట్టి పిలుచుకున్నారు. ప్రియులారా, ఇదిగో ఎబ్రీ పత్రికలో నిత్య రక్షణకు కారకుడు నా ప్రభువైన క్రీస్తు వారు. నిత్య రక్షణకు కారకుడు, మానవ రక్షణకు కారకుడు. రోమాపత్రి 8వ అధ్యాయం అంటాడు, సర్వలోక పాపములు క్రీస్తు శరీరమందు పాపమునకు శిక్ష విధించబడింది. ప్రియులారా, పాపమునకు శిక్ష విధించబడే కేంద్రం నా ప్రభువైన యేసు క్రీస్తు వారి శరీరం. యేసు క్రీస్తు శరీరమందు పాపమునకు శిక్ష విధించబడింది. మానవుడి యొక్క పాపమును ఆయన తీసుకొని ఆయనను జీవాన్ని మానవుడికి ఇచ్చాడు. అదే నిత్య రక్షణ, విమోచన. అది ఇవ్వడానికి, అది ప్రారంభించడానికి దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. ఎంత యోగ్యమైన, ఎంత శ్రేష్టమైన. ఇదిగో ఈ మాట వినండి ప్రియులారా, ఈ మాట వినండి. మొట్టమొదట అబ్రహామును పిలుచుట. గాడ్ కాల్డ్ టు అబ్రహాం బై హిస్ నేమ్. ఆయన పేరు పెట్టి దేవుడు పిలుచుకున్నాడు. ఎంత గొప్పవాడని. గాడ్ నోస్ యువర్ నేమ్. నీ పేరు ఆయనకు తెలుసు, నీ సంగతి ఆయనకు తెలుసు. అబ్రహాం పేరు ఆయనకు తెలుసు, అబ్రహాం జీవితం ఆయనకు తెలుసు. అబ్రహాం ఎప్పుడు అలాగే అయిపోయి తెలుసు. అబ్రహాంతో మాట్లాడక మునిపే అబ్రహాం ఏమైనాడో దేవుడు తెలుసు. అబ్రహాం ఏం చేశాడు, తన తండ్రితో ఆరాల్లో కాపురం ఏం చేశాడు, అదంతా దేవుడు పక్కన పెట్టి దేవుడు అబ్రహాముతో పేరు పెట్టి అబ్రహాం. ఇదిగో మళ్ళా చదువుతున్నా, ఆదికాండం మళ్ళా చదువుతున్నాండి, 12వ అధ్యాయం మళ్ళా చదువుతున్నా. ఆదికాండం యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. బాబా బాబా బాబా. ఎక్కడో మెసిపోతిమిలో దేవుడు మాట్లాడాడు. అక్కడి నుండి తన తండ్రితో ఆరాను వరకు వచ్చారు. ఆరాల్లో నివసిస్తూ వారు ఇతర దేవతలను పూజించేవారు. మళ్ళా దేవుడు, మహిమగల దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును అని ఆ భక్తుడు ఆ పాట పడినట్టు దేవుని ప్రేమ ఎంత ప్రేమ అండి. ఆయన్ని అబ్రహాముని పిలిస్తే ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు పిలవబడ్డ సేవకుడిగా ఉన్నాడు. మీరు అనేక మంది దేవుని చేత పిలువబడిన సేవకులు. పిలువబడిన సేవకుడా, దైవ సేవకుడా, దైవజనమా, క్రీస్తు రక్తములో విమోచించబడిన పరిశుద్ధులారా, విశ్వాసులారా, మీ పేరు దేవునికి తెలుసు. బ్రదర్, సిస్టర్, నీ పేరు ఆయనకు తెలుసు. ఇదిగో దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు. నేను ఎక్కడో మెసొపొతేమియాలో నీతో మాట్లాడాను, కల్దీ దేశంలో నీతో మాట్లాడాను. నీ తండ్రితో ప్రయాణం చేశావు, నీ బంధువులతో ప్రయాణం చేశావు, నీ సహోదరులతో ప్రయాణం చేశావు, లోతుతో ప్రయాణం చేశావు, నీ తండ్రితో ప్రయాణం చేశావు. విడిచిపెట్టు, రా. ఇదిగో నేను ఏం చేస్తాను తెలుసా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఐ విల్ మేక్ యు ఎస్ గ్రేట్ నేషన్స్. అబ్రహాం, కమ్, అరైజ్.
దేవుడు పేరు పెట్టి పిలిచాడు. యాకోబుకు అదేనండి. యెషయా గ్రంథంలో 43 అధ్యాయంలో, అయితే యాకోబు నేను పేరు పెట్టి నేను పిలుచున్నాను, నీవు భయపడకు, నువ్వు నా సొత్తు అంటాడు. భయపడకు జాకోబ్, ఐ కాల్ బై యువర్ నేమ్. అబ్రహాం, ఐ కాల్ బై యువర్ నేమ్. ఐజాక్, ఐ కాల్ బై యువర్ నేమ్. యేసురత్నం, ఐ కాల్ బై యువర్ నేమ్. మై డియర్ పాస్టర్స్, దేవుణ్ణి పేరు పెట్టి పిలిచాడు. భయపడక, నీ పరిచర్య విషయంలో భయపడుకో, పరిచర్య అభివృద్ధి పొందలేదు భయపడుకో, వేల ఆత్మలు సంపాదించలేకపోయి భయపడుకో. వేల ఆత్మలు ముఖ్యం కాదు, నీవు దేవుని చేత పిలువబడ్డ సేవకుడు. దివారాత్రులు ప్రార్థన చేస్తున్నావు, మోకాళ్ళుని బైబిల్ చదువుతున్నావు, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నావు. నీ దేశము కొరకు, నీ బంధువుల కొరకు, నీ ఊరు కొరకు, నీ ప్రాంతం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టడు. ఈ రోజు కాకపోతే రేపొద్దున్న ఆ ప్రార్థనకు జవాబు తప్పనిసరిగా నీవు నీ పిల్లలు చూస్తావు. ఎందుకు తెలుసా? నీవు దేవుని చేత పిలవబడ్డా, దేవుని నేను పేరు పెట్టుకుని పిలుచున్నాడు. నీ పరిచర్య గొప్ప అంచెలంచెలుగా పెరగకపోవచ్చు, సరిహద్దులు విశాలపరచబడి వందల వేల మంది సంపాదించకపోవచ్చు, తక్కువ మంది ఉండొచ్చు. సోదరుడా, భయపడకు. ఒక్కటి మాత్రం నువ్వు గుర్తెరుగు, నీవు దేవుని చేత పిలవబడ్డా. రెండోదిగా నువ్వు ఆలోచించి నీ జీవితాన్ని అన్నీ పక్కన పెట్టి, నీకు రావలసిన రాబడి, నీ ఉద్యోగం, నీ చదువు, నీ పేరు ప్రఖ్యాతులన్నీ పక్కన పెట్టి సమస్తాన్ని పెంటగా సమానంగా ఎంచుకొని నీ భూములు, నీ దేశం, నీ ఊరు, నీ ప్రాంతం, నీ తల్లిదండ్రులు సమస్తం విడిచిపెట్టి, నీ భూములు ఆస్తిని విడిచిపెట్టి, నీ ఉద్యోగం విడిచిపెట్టి, సమస్తం విడిచిపెట్టి నిన్ను నీవు సమర్పించుకొని దేవుని సేవకు వచ్చిన దైవజనుడా, భయపడకు. నీ సమర్పణ ఆయనకు తెలీదా? నీ పిలుపు ఆయన తెలీదా? నువ్వు సమర్పించుకున్న ఆయన తెలుసు, ఆయన తెలుసు. నీవు సమర్పించుకొని వచ్చావు, సేవ చేస్తున్నావు, సాపేస్తున్నావు, మోకరిస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు. తెల్లవారుజామున 3:30-4 గంటలు లేస్తున్నావు, 2 గంటలు 3 గంటలు దేవుని సందులో ప్రాధాయపడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. నీ ఊరు కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ దేశం కొరకు, ప్రపంచం కొరకై కన్నీరు కారుస్తున్నావు. నీ కన్నీరు ఎప్పుడు కూడా ఎక్కడా వెళ్ళనిడు. గుర్తుపెట్టుకో, కన్నీరంతా తుడుచును, కను పాప వలెగా పాను. కన్నీరంతా తుడుచును, కను పాప వలెగా పాను. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను వాడుకొనును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను వాడుకొనును. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తానా కారాము చాపి రమ్మానుచున్నాడు, రమ్మానుచున్నాడు. ప్రియా సోదరుడా, దైవజనుడా, విశ్వాసి, పరిశుద్ధుడా, పరిశుద్ధురాలా, భయపడక. మన పేరు పెట్టి పిలుచుకున్నాడు. నీ కుటుంబంలోంచి నిన్ను ప్రత్యేకించాడు. ఇర్మియా 1:5 అంటాడు, ఇదిగో నీవు నీ తల్లి గర్భంలో పడకమనిపే నేను ఎరుగుతుని. నీ గర్భం నుంచి, నీ తల్లి గర్భం నుండి బయటికి రాకమనిపే జనములకు ప్రవక్తగా నిన్ను నేను ప్రతిష్ఠించాను. ఓ మై గాడ్, బిఫోర్ యువర్ మదర్ హూమ్ యు ఆర్ డెడికేటెడ్ బై గాడ్. నీ తల్లి గర్భంలో పడకమని పేరుగును, నీ తల్లి గర్భం నుంచి బయటకు రాకమనిపే జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించాను. నీవు ప్రతిష్ఠించబడినవాడు, నువ్వు ఏర్పరచబడినవాడు, నువ్వు పిలువబడ్డవాడు. ఇవన్నీ కూడా ఎందుకు తెలుసా?
దేవుని నిత్య సంకల్పములు నెరవేర్చడానికి, దేవుని నిత్య సంకల్పాలు నెరవేర్చడానికి నేను పిలుస్తున్నాను. అబ్రహామును దేవుడు పిలిచినట్టుగా సోదరుడా, సహోదరి, అమ్మా, యవనస్తురాలా, నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. నీ వయసుతో నిమిత్తం లేదు. దేవుడు మరొకసారి ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు, అబ్రహాము లేచి సేవ కొరకు బయటకు వచ్చినప్పుడు, విశ్వాస ప్రయాణం ప్రారంభించిన రోజు, అప్పుడు వయసు అబ్రహాం తెలుసండి మీకు 75 సంవత్సరాలు, 75 years. 75 సంవత్సరాల వయసులో సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే ప్రాంతాన్ని బయలుదేరాడే. ఎంత అద్భుతం అంటారు! దేవునికి వయసుతో నిమిత్తమా? దేవునికి జ్ఞానం కావాలా? దేవునికి నీ ఐశ్వర్యం కావాలా? దేవునికి యవనకాలం కావాలా? దేవునికి అందం కావాలా? ఏది అక్కర్లేదు, నీ ఉంటే చాలు. నీ వయసుతో నిమిత్తం లేదు. కొంతమంది ఎలా ప్రార్థించాలి మరి? ప్రభువా, 60 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశానయ్యా, ఇదిగో కొద్ది కాలం మిగిలి ఉందయ్యా, ఈ కొద్ది కాలం, నా వయసు 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, లేక 70 సంవత్సరాలు, ఇంకా కొద్ది కాలం ఉంది ప్రభువా, ఆ కొద్ది కాలం నీ పాదసేవ చేస్తానయ్యా, నీ సన్నిధిలో ఉంటానయ్యా, నేను ప్రార్థిస్తానయ్యా, నేను మోకరించి ప్రార్థించి ఆత్మ కొరకు కన్నీరు కారుస్తానయ్యా, అలాగే వెళ్ళి వీధులకు వెళ్ళి సువార్త ప్రకటిస్తానయ్యా, కనీసం కొన్ని ఆత్మను సంపాదిస్తాను ప్రభువాని నీ జీవితాన్ని సమర్పించుకుంటే, ఆయన చేతుల్లో తీసుకొని, ఆయన ఎత్తుకొని, ఆయన ఒళ్ళో నుంచి ఎత్తుకొని, ఆయన అడ్డాల్లో పెట్టుకొని, ఆయన సంఖలో పెట్టుకొని వీధుల్లో నిన్ను మోస్తారు సహోదరుడా. నన్ను గత సంవత్సరాలన్నీ కూడా నా దేవుడు నన్ను మోస్తున్నాడు, నా ప్రభు నన్ను మోస్తున్నాడు. మరో మాట చెప్పనండి, నాకు 24 రోగాలు, 24 జబ్బులు నా శరీరం ఉన్నాయి. లంగ్ క్యాన్సర్, బీపీ, షుగరు, ఆస్మా, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్, ఊపిరితిత్తులు పాడైపోయినాయి, కిడ్నీస్లో రాళ్ళు, హార్ట్ అటాక్ 2 సార్లు వచ్చింది. ప్రియులారా, ఎన్నో సార్లు. ఇటువంటి భయంకర పరిస్థితుల్లో నా ప్రభు నన్ను ఎత్తుకొని మోస్తున్నాడు. నా ప్రభు నన్ను ఎత్తుకొని మోస్తుంటే ఆయన నేను పరిగెడుతున్నాను. ప్రియులారా, ఎంత ఆశ్చర్యమో! నాతో నా దైవ సేవకులు, నన్ను ఎరిగిన దైవ సేవకులు, నన్ను ఎరిగిన పరిశుద్ధులు, విశ్వాసులు ఆశ్చర్యపడుతుంటారు. పప్పా, మీకు ఎలా సాధ్యమవుతుంది? ఇది నాతో ఒక మానవుడితో సాధ్యమేది కాదు. ప్రియులారా, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనంలో పౌలు ప్రార్థన చేసినప్పుడు అంటారు, నా కృప నీకు చాలని అంటాడు. అదే సమయంలో 10వ వచనం రాబోడికి, నా బలహీనతల్లో క్రీస్తు శక్తి పరిపూర్ణ అవుతుంది అంటాడు. నా బలహీనతల్లో క్రీస్తు శక్తి పరిపూర్ణ అవుతుంది అంటాడు. బాబా, ఎంత ఆశ్చర్యం! ఇదిగో క్రీస్తు శక్తి నా మీద నిలిచిందంటాడు. ద పవర్ ఆఫ్ క్రైస్ట్ అపాన్ మీ. క్రీస్తు శక్తి నా మీద నిలుచుందని పౌలు అంటాడు. అంత మాత్రమే నా బలహీనతల్లో క్రీస్తు శక్తి పరిపూర్ణ అవుతుంది అంటున్నాడు. ప్రియులారా, నీ బలహీనతల్లోనే క్రీస్తు శక్తి సంపూర్ణ అవుతుంది. నా బలహీనతలోనే క్రీస్తు శక్తి సంపూర్ణంగా ప్రజల మధ్యలో ప్రకటించబడుతుంది. ప్రియ సోదరుడా, సహోదరి, భయపడు. నీ వయసుతో నిమిత్తం లేదు. ఆయన్ని రా, నిన్ను పేరు పెట్టి ప్రభు పిలుస్తున్నాడు. అబ్రహాం లే అన్నాడు. లేనాయన, చాలు, లే, పర్లేదులే, నాకు తెలుసు, నీకు 75 సంవత్సరాలు నాకు తెలుసు. ఇది ఆదికాండం 12వ అధ్యాయంలో నేను చదువుతున్న మాట, 12వ అధ్యాయం చదువుతున్న మాట, 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాం వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రాహాం ఆరా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. 75 years. అబ్బా, 75 సంవత్సరాలు ఈడుగాల వయసు అండి. అప్పుడు సేవకుడికి బయలుదేరాడు. దేవుని మార్గములో నడవడానికి, దేవుని సన్నిధిలో నడవడానికి, దేవుని సంకల్పాలు నెరవేర్చడానికి, దేవుని నిత్య సంకల్పాలు నెరవేర్చడానికి, ఆయన అనాథ నిత్య సంకల్పాలు నెరవేర్చడానికి ఆదాముతో నెరవేర్చాలనుకున్నాడు. అది కాలేదు.
చేతితో ప్రార్థనతో ఆగిపోయింది. ఆనోకుతో దేవుడు నడిచాడు, నోవాహుతో వాడు కట్టాడు, మరొక ప్రారంభమైంది. షేముతో నేను స్తుతించబడి ఆరాధించబడినాను. కానీ అబ్రహాము, నీతో నా నిత్య నిబంధన నీతో స్థిరపరుస్తాను, అంత మాత్రమే కాదు, నా నిత్య సంకల్పములు నీ ద్వారా నేను సంపూర్తిగా నెరవేరుస్తాను. అబ్రహాం బా 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 దేవుని నిత్య సంకల్పాలు నెరవేర్చడానికి అబ్రహాముని పిలుచుకున్నాడని. ఎంత ఆశీర్వాదం! వన్స్ అగైన్ గాడ్ గోయింగ్ టు బిగిన్ టు అబ్రహాం లైఫ్. అబ్రహాముతో మరొక నూతన ప్రారంభాన్ని ఆ ప్రారంభం మామూలు ప్రారంభం కాదు ప్రియుల. ఆ ప్రారంభం దేవుని నిత్య సంకల్పములు నెరవేర్చబడడానికి, మానవుడి పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు సంపూర్తిగా నెరవేర్చబడడానికి, మానవ లోకానికి నిత్య రక్షణ ఇవ్వడానికి, ఆ ఉద్దేశం నెరవేర్చడానికి అబ్రహాముని పిలుచుకున్నాడు. ఈరోజు నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. మళ్ళా చెప్పనండి, ఎక్కడో ప్రారంభించాడు ఆదాముతో, సేతు ఏనుసుతో ప్రార్థనలు అయిపోయింది. ఆరోగ్య దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. నోవా వాడు కట్టాడు. మళ్ళా లోకం వ్యాప్తి చెందడానికి పిల్లలను కన్నాడు. షేము ద్వారా విస్తరించబడ్డాయి. హాము, యాపెతు ఆ సంతతి వేరు. ఇది స్పిరిచువల్ ఆధ్యాత్మిక సంతతిది. షేము దేవుడు స్తుతించబడ్డాడు, ఆరాధించబడ్డాడు. తేరాహు దగ్గర రాబోడికి బ్రేక్ అయింది. ఆయన నిత్య సంకల్పములు అబ్రాహాముతో దేవుడు ప్రారంభించడానికి అబ్రాహామును పిలుచుకున్నాడు. ఈ రోజున నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. ఏదో నీకు తెలీదు, ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు నీకు తెలీదు. ప్రభు పిలుచుకున్నాడు. ఒక దేశాన్ని మారుస్తావో, ఒక రాష్ట్రాన్ని మారుస్తావో, ఒక గ్రామాన్ని నీ ద్వారా మార్చాలనుకున్నాడు, కొన్ని వేల ఆత్మలు నీ ద్వారా సంపాదించాలనుకున్నాడు, దేశాలకు వెళ్ళి శుభవార్త ప్రకటించాలనుకున్నాడు, నీ ద్వారా మరొకసారి దేశాలని, ప్రపంచాన్ని కదిలించి గొప్ప ఉద్యమం తీసుకురావాలనుకున్నాడు. నాకు తెలీదు, ఆయనకి తెలుసు. అందుకనే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీవేమో సామాన్యమైన వ్యక్తి కాదు, నువ్వేమో ఒక మామూలు వ్యక్తి కాదు. దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత నియమించబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత ప్రతిష్ఠించబడినవాడు. దేవుడే నిన్ను ప్రపంచానికి పంపించబోతున్నాడు సహోదరుడా. దేవుడే నీ ఊరిని మార్చడానికి పంపించబోతున్నాడు. దేవుడే వందల వేల మంది రక్షణలోనికి, నిత్య రక్షణలోకి నడిపించడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రియుడా. దేవుడు కొన్ని జిల్లాలు మార్చడానికి పిలుస్తున్నాడు, కొన్ని రాష్ట్రాలకు సువార్త ప్రకటించడానికి పిలుస్తున్నాడు, దేశ విదేశాలకు పిలిచి అనేక దేశాలు గొప్ప మార్పు తీసుకురావడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అనేక మంది జీవితాల్లో వారు అనుకున్నారా, నా ద్వారా గొప్ప ఉద్యమం జరుగుతుంది అనుకున్నారా, నా ద్వారా దేశాల్లో సువార్త ప్రకటించగలని అనుకున్నారా, డాక్టర్ బిల్లిగ్రహం గ్రహం గారు అనుకున్నారా? ఇండియా దేశం 1995లో ఎప్పుడు వచ్చారు? ఆయన వచ్చినప్పుడు 5-6 లక్షల మంది కూటాలకు వచ్చారు. ఇంచుమించు ఆయన వాక్యం చెప్పిన తర్వాత 1,00,000 మంది ప్రభువుని అంగీకరించారు. ఆయన ఎప్పుడైనా అనుకున్నారా? గేదెలు పాలు తీసేవాడు, ఆవు పాలు తీసేవాడు, వ్యవసాయదారుడైనా కాలేజీకి వెళ్ళి వచ్చి పాలు పితికివాడు. ఆయన ఎప్పుడు అనుకోలేదు. దేవుడైన పిలిచాడు, ఆయన సందర్శించాడు. ప్రియులారా, ప్రపంచ దేశాలకు వెళ్ళి ఎన్నో దేశాలకు వెళ్ళి 200 ఇంచుమించు 180 దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాను ఆయన ఏనాడు అనుకోలేదు. ఆయన కాలేజ్ చేసినప్పుడు, ఇంటికి వచ్చి పాలు పితికినప్పుడు, ఆవు పాలు తీసినప్పుడు ఆయన ఎప్పుడు అనుకోలేదు. బట్ గాడ్ కాల్డ్ బిల్లి గ్రహాం.
ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. భక్ష్యం గారు ఇప్పుడు అనుకున్నాడా? ఇంగ్లాండ్లో ఖాళీ చేసినప్పుడు దేవుని పిలిస్తే ఇప్పుడు అనుకోలేదు. ఆయన పిలుచుకున్నాడు. దేశ విదేశాల్లో గొప్ప యోధుడిగా దేవుడు వాడుకున్నాడు. వందల వేల సంఘాలు కట్టడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. జిఆర్ లాన్ గారు ఎప్పుడు అనుకున్నారా? హైదరాబాద్లో పెద్ద ఉద్యోగం చేసేవారు రైల్వేలో. నాకు అలా తెలుసు. అటువంటి వాడిని దేవుని పిలిచి గొప్ప దైవజనుడిగా ఆయన పిలుచుకున్నాడు. కాకినాడ అనేక ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో గొప్ప సువార్త ప్రకటించిన యోధుడైన ప్రార్థన పరుడు. దేవారాత్రులు ఇలా పెట్టుకొని మంచం మీద ఉండి ఎప్పుడు చూసినా ప్రార్థన విజ్ఞాపం చేసేవాడు. ఎన్నో 150, 200 పుస్తకాలు ఆ దైవజనుడు రచించగలిగినాడు. ఇటువంటి వారు మనం చెప్పగలమా? ఎం దేవదాసయ్య గారు దేవుని చేసి పిలువబడ్డాడు. ఇప్పుడు ఎన్నో సంఘాలు కట్టబడుతున్నాయి. వేల మంది రక్షించబడుతున్నారు సంఘములో. జాషువా డానియేల్ గారు, డిఎస్ డేనాకర్ గారు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నా ప్రియులారా, ప్రియా సహోదరులు, చెప్పవలసినారు ఎంతోమంది ఉన్నారు. బెన్నీహిన్, ఓరల్ రాబర్ట్, డేవిడ్ లివింగ్స్టన్, చాలామంది ఉన్నారు. అలాంటి భక్తులు చూస్తుంటే వారు ఎప్పుడూ కల్లో కూడా అనుకోలేదు నేను దేవుని చేత వాడబడతాను. కానీ దేవుడు పిలిచినప్పుడు వారు దేవునికి లోబడ్డారు. వారు దేవునికి లోబడ్డం ద్వారా గొప్ప ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప సువార్తకులుగా దేవుడు వారిని మార్చి వారి ద్వారా దేశాలకి సువార్త ఖండాలను బట్టి ఖండాంతరం వెళ్ళి సువార్త ప్రకటి ఖండాలు దాటిపోయి ఎన్నో ఖండాలు దాటిపోయి సువార్త ప్రకటించగలిగారు. భూదిగంతుల వరకు సువార్త ప్రకటించగలిగిన గొప్ప యోధులండి. అబ్రహామును పిలిచారు. అబ్రహాము ఏమైనా అనుకున్నాడా? ఆరాన్లో తన తండ్రి తయారవుతూ ఉన్నప్పుడు, తన తమ్ముడితో ఉన్నప్పుడు, ఆరాన్తో ఉన్నప్పుడు, నాహోరుతో ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు. పురిలారా, దేవుని చేత పిలవబడ్డాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని మాటలో పడ్డాడు. వెంటనే దేవుని ఆ ఎబ్రీ పత్రులు అంటాడు 11 అధ్యాయం 8 వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడి. ఎంత చక్కని మాట అండి! ఆ పిలుపుకు లోబడి తాను ఎక్కడికి వెళ్ళాలో అతను తెలీదు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ వెంటనే బయలుదేరిపోయాడండి. ఈ రోజున ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. 'ప్రియులారా, 75వ సంవత్సరంలో అబ్రహామును పిలిచాడు. ఈరోజు నువ్వు 20వ సంవత్సరంలో 25 ఏమో, 27 ఏమో, 30 ఏమో, 40 ఏమో, 50 ఏమో, 60 ఏమో, 70 ఏమో, 80 ఏమో, నాకు తెలియదు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ వయసు అయిపోయింది అనుకోకు. తక్కువ వయసులోని గొప్ప సేవకుడిగా వాడుకుంటాడు. యవనస్తుడా, నీ యవన బలానానికి రా, వచ్చేయి, దేవుని దగ్గరకు వచ్చేయి. నీకేమక్కర్లేదు. యవన కాలంలో ఆ జీవితాన్ని నా యేసయ్య చేతులు పెట్టి, నా దేవుని చేతులు పెట్టి నిన్ను ఆయన సిద్ధపరుస్తాడు. బలమైన యోధుడిగా సిద్ధపరుస్తాడు. నిన్ను ఆయన సిద్ధపరిచి ఆయన సంకల్పములు, ఆయన ఉద్దేశములు, ఆయన చిత్తము అంతయు కూడా నీ జీవితంలో నెరవేరుస్తాడు. నీ జీవితము ద్వారా ఆయన సంకల్పాలు నెరవేరుస్తాడు. నీ జీవితము ద్వారా ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. నీ జీవితం ద్వారా నిత్య రక్షణ అనేక వందల వేల మందికి ప్రభు ఇవ్వబోతున్నాడు. సోదరుడా, ఎందుకు ఆలోచన చేస్తాం? రావచ్చి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు. అందరు కలిసి పాడదాం. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు జీవితాంతం పోరాడు. ప్రియా యవనస్తురాలా, ప్రియా సహోదరుడా, రా, వచ్చే అప్పగించుకో ప్రభుకి.
ప్రభు నేను పిలుస్తున్నాడు, అబ్రాం లే అన్నాడు. లమ్మన్నాడు, ఆయన పిలుస్తున్నాడు. నీ ఏ వయసులో ఉన్నా సరే, బాల్యకాలంలో ఉన్నా సరే, టీనేజ్లో ఉన్నా సరే, యమన కాలంలో ఉన్నా సరే, నడి వయసులో ఉన్నా సరే, ముసలితనంలో ఉన్నా సరే, వృద్ధాత్మలో ఉన్నా సరే. ప్రియులారా, 1972వ సంవత్సరంలో నా జీవితాన్ని ప్రభువుని చేతి పెట్టాను. ఆయన చేతుల్లో నా జీవితంలో పెట్టాను. ఎంతవరకు ప్రభువు నడిపిస్తున్నాడు. ఏనాడు అలసిపోకుండా ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు ఎన్నో వచ్చినప్పటికీ వాటన్నిటి మధ్యలోంచి ప్రభు వాడుకుంటున్నాడండి. ఆయన వాడుకునే పాత్రగా, అర్హమైన పాత్రగా ఈ బలహీనుడని చేశాడు. ఈ పల్లెటూరు అని చేశాడు. ఎక్కడ విశాఖపట్నం జిల్లాలో ఒక చిన్న ఊరు, గునుపూడి అనే ఊరండి, చిన్న ఊరు. ఇంతవరకు మా ఊరికి బస్సు వేసి తీసేశాడు. బస్సు కూడా లేదు. అటువంటి పల్లెటూరు అని దేవుడు నా ఎద్దుకు వచ్చి పిలిచాడు ఒక రాత్రి. నా జీవితాన్ని ఆయన చేతులు పెడితే ఇప్పుడు చూడండి ప్రియులారు, బూదిగా అంతం వరకు తీసుకెళ్ళేది. ఏ దేశం తీసుకెళ్ళారు చెప్పండి ప్రియులారు? ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ అమెరికా, ఎక్కడండి, ఎక్కడ లండన్, ఎక్కడ ఇంగ్లాండ్, ఎక్కడ స్కాట్లాండ్, ఎక్కడ అమెరికా, ఎక్కడ సింగపూర్, మలేషియా, ఏం చెప్తావు చెప్పండి? ఆ దేశాల్లో నేను మీటింగ్, కాన్ఫరెన్స్కి వెళ్ళడం తక్కువ, వాక్యం చెప్పడానికి పిలువబడ్డది ఎక్కువ. ఎన్నో దేశాల్లో దేవుని వాక్యం విరుగా ప్రకటించాను. రాత్రులు గంటలు వాక్యం ప్రకటించాను. ప్రజలు ఎంతో దీవించబడ్డారు, ఎంతో ఆశీర్వదించబడ్డారు. పిల్లలు, ఈ సమయంలో నీ వయసుతో నిమిత్తం లేదు. నువ్వు బాలుడివా, టీనేజ్లో ఉన్నావా, నీ యమనకాలంలో ఉన్నావా, మధ్య వయసులో ఉన్నావా, నువ్వు ముసలివాడువా, వృద్ధుడివా, పర్వాలేదు, రా వచ్చేయి, దామా వచ్చేయి. ఇదిగో నా జీవితం 67 సంవత్సరాలు, జూన్ 1 వస్తే 68వ సంవత్సరంలోకి వస్తున్నాను. నేను ముసలోడుగా నేను ఫీల్ అవను. నా దేవుని సన్నిధిలో ఒక చిన్న బాలుడుగానే ఫీల్ అవుతాను. ఒక బాలుడిగానే నేను అనుకుంటాను తప్ప నా వయసు అయిపోయింది, నాకు 60 సంవత్సరాలు దాటిపోయినాయి, నేను ముసలోడిని, నా తలంతా నేర్చిపోయింది, ఏమీ నేను ఫీల్ అవ్వను. ప్రియులారా, నా దేవుని చేతుల్లో, నా ప్రభు చేతుల్లో ఒక యవనస్తుల్లాగా, ఒక చిన్న బాలులాగే ఆయన చేతుల్లో గంతులు వేస్తూ నేను పరిగెడతాం, ఆయన పరిగెడితే నేను పరిగెడతాను, ఆయన పరిగెడతాను. ఎందరో పరుగులు తీస్తున్నాం ప్రపంచ దేశానికి వాక్యం ప్రకటించడానికి. ఈ లాక్డౌన్ అయిన తర్వాత చూడు, మరలా ఇంకా ఈ లాక్డౌన్ అయిన తర్వాత ఆఫ్టర్ 6 months or 8 or 10 months ఎన్ని దేశాలకు మళ్ళీ ప్రభువు తీసుకెళ్ళాను, ఎన్ని దేశాలకి, ఇండియాలో ఎన్ని రాష్ట్రాలకి నేను పరిగెత్తబోతున్నాను శుభవార్త ప్రకటించడానికి. నా హృదయంలో మాట మీకు చెప్పనండి, నాకు వృద్ధాప్యం ఉండదండి. నాకు వృద్ధాప్యం ఉండదంటే నేనేదో కర్ర పట్టుకొని ఏదో ఇలా ఉండను. చివరి నా విశ్వాసం చివరి ఊపిరి వరకు నేను క్రీస్తు కొరకు పరిగెడతాను. నా ఆశ ఒరిస్సాలో హతసాక్షి అయిపోవాలి. దట్ ఈస్, అదే నా ఆశను దేవుడు నెరవేరిస్తే ఆ రోజు వరకు క్రీస్తు కొరకు నేను పరిగెడతాను. ప్రియులారా, ఆ రోజు వరకు పరుగు ఆగదు. చివరి ఊపిరి వరకు, లాస్ట్ బ్రీతింగ్ మై లైఫ్ ఐఎమ్ రన్నింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నేను పరిగెడతాను. బాబురా, యవనస్తుడా రండి, యవనస్తురాలా రండి, బ్రదర్ రండి, సిస్టర్ రండి, దేవుని సేవ కొరకై సమర్పించుకోండి. అబ్రహామును పిలిచిన దేవుడు, అబ్రహాం వయసు అంతా 75వ సంవత్సరంలో బయలుదేరాడు. ఆ వయసులో ఏంటండి సేవ చేయడం, ఆ వయసులో ఏంటి సేవ చేయడం? దేవునికి వయసుతో నిమిత్తం లేదు. 100 సంవత్సరాలు దేవుడికి అబ్రహాం ఇచ్చాడు. 100 సంవత్సరాలు అనుకున్నావా? ఆ అబ్రహాం అనుకున్నాడేంటి, అయ్యో నేను 75 సంవత్సరాలు అనుకున్నా లేదు మనకు తెలియదు. మరి నేను కుమారుని ఇస్తానని చెప్పినప్పుడు అన్నాడు, నేను 100 సంవత్సరాలు ముసలోడు అన్నాడు. కాదన్నాడు. 100 సంవత్సరాలు, ఈ 75తో పాటు మరొక 100 సంవత్సరాల జీవితంలో దేవుడు యాడ్ చేశాడు. సామెతలు 9:11 ప్రకారం, బై మీ యాడెడ్ మోర్ ఇయర్స్.
నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికమునగునన్న మాటను దేవుడు తన జీవితంలో నెరవేర్చలేదా? 75వ సంవత్సరంలో సేవకులు బయలుదేరారు. 175వ సంవత్సరంలో దేవుని దగ్గర తీసుకున్నాడు. ఆదికాండం 25 అధ్యాయంలో గమనించి కనుక నీ వయసుతో నిమిత్తం లేదు, ఎంత వయసు అన్న పర్లేదురా, ప్రభువుకి అప్పగించుకో. నీ చివరి దినాల్లో కొన్ని ఆత్మలను సంపాదించడానికి, సువార్త ప్రకటించడానికి, ప్రార్థించడానికి. యవనస్తుడా, బాలుడా, యవనస్తుడా రండి. అబ్రహామును పిలిచిన దేవుడే నేను పిలుస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం అన్నాడు, యెహోవా నీవు లేచి అంటాడు. రాబాబు అని దేవుడి పేరు పిలుస్తున్నాడు. ఈ రోజున దైవ సేవకుడా, దేవుని చేత పిలబడ్డ దైవ సేవకుడా, నువ్వు భయపడకు, ముందు సాగు. నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. నీ దేవుడు ఎవరు తెలుసా? అబ్రహాము దేవుడి నీ దేవుడు. అబ్రహాము దేవుడి నీ దేవుడు. అబ్రహాం దేవుడు ఎవరు తెలుసా? ఆదికాండం 17వ అధ్యాయంలో 1వ వచనంలో సర్వశక్తుడైన దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి అంటాడు, అబ్రహాం నేను సర్వశక్తి గల దేవుడు. అబ్రహాం ఐఎమ్ ఆల్ మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుని అబ్రహాం అంటాడు. ఆ సర్వశక్తి గల దేవుడే నీ దేవుడు. నువ్వు దేవుని చేత పిలబడ్డావు, సర్వశక్తుడైన దేవుని చేత పిలబడ్డావు, మహిమ గల దేవుని చేత పిలబడ్డావు, కృపగల దేవుని చేత పిలబడ్డావు, కనికరమ గల దేవుని చేత పిలబడ్డావు, సర్వశక్తి గల దేవుని చేత పిలబడ్డావు. దైవ సేవకుడు భయపడకు, ముందుకెళ్ళు, గొప్ప పరిచర్య ఇంకా చేయబోతున్నాం. యవనస్తురా రండి దేవుని సేవ కొరకాయి. యవనస్తురాల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రండి, ప్రభు సేవలకు వెళ్దాం. మీ విశ్వాసంలో ముందు సాగదండి. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నీతో రండి, లేవండి. అబ్రహాం లే అన్నాడు, లే, నీవున్న స్థలం నుంచి లే, రా, ప్రభు నిన్ను వాడుకొని పోతాడు. ఇంకా రానున్న దినాల్లో ప్రియ అబ్రహాం కొరకు చాలా ఎపిసోడ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ చివరి వరకు వినండి. అబ్రహాం చివరి వరకు విన్న తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు జీవితంలో చివరి వరకు విన్న తర్వాత మనకు బాగా అర్థమవుతుందండి. ఆ దయా సంకల్ప నిత్య సంకల్పాలు ఎలా నెరవేరుస్తున్నాడో మనకు పూర్తిగా అర్థమవుతాయి ప్రియులారా. గనుక గమనించండి, రండి సమర్పించుకుందాం. దైవ సేవకుడా ధైర్యం తెచ్చి ముందు సాగు. యవనస్తుడా సేవ కొరకరా, బ్రదర్ సేవ కొరకరా, నీ వయసుతో నిమిత్తం ఉన్నది ఆయన రా. అబ్రహామును ఆశీర్వదించి వాడుకున్న దేవుడే నిన్ను వాడుకున్నాడు. అబ్రహాము జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చిన దేవుడే నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబోతున్నాడు. అబ్రహాం జీవితంలో దేవుని అనాథ నిత్య సంకల్పములు నెరవేర్చాడు. అవే నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఆదాము నెరవేర్చకపోయాడు, సేతు ఏనుసు ప్రార్థనతో ఆగిపోయారు, నోవాబు వాడకట్టాడు, ప్రజలు మళ్ళా ప్రారంభమైంది. ఆనుకు దేవునితో నడిచాడు, సేతు దేవుని స్తుతించాడు. చివరిగా అబ్రహాం దగ్గరకు వచ్చాడు. ఆయన సంకల్పాలన్నీ కూడా నెరవేర్చడానికి నీ ద్వారా ఆయన సంకల్పాలు నెరవేర్చబోతున్నాడు. రండి ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన. దైవ సేవకుడా, ప్రియమైన విశ్వాసి, యవనస్తురాల, పిల్లలారా, పెద్దలారా, అన్నలారా, తండ్రులారా, తమ్ముళ్ళారా, ఇదిగో మరొకసారి అబ్రహాము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మిస్సెపోతి మీరు ఉన్నప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. తన తండ్రి, తన సహోదరు, బంధువులతో కలిసి మిస్సెపోతి నుంచి డైరెక్ట్ రాకుండా తన తండ్రితో ఆరానికి వచ్చి కాపరు ఉన్నారు. వారు ఇతర దేవతలను పూజించారు. ఆయన దేవుడు మహాకృప గలవాడు, ప్రేమ గలవాడు. అబ్రహాము ప్రత్యక్షమై అబ్రహాంతో మరలా మాట్లాడి వెళ్ళి పిలిచారు. 75వ సంవత్సరంలో అబ్రహాం మరలా పిలువబడి సేవకు వచ్చాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి వచ్చాడు. సోదరుడా, ఆయన జీవితం ద్వారానే ఒక వ్యక్తి దేవునితో నడుస్తూ దేవుని యొక్క ఉద్దేశాన్ని
దేవుని యొక్క సంకల్పాలు నెరవేర్చడం అబ్రహాము జీవితం ద్వారా నేర్చుకుంటాం. ఒక విశ్వాసి విశ్వాసముతో ఎలా ప్రారంభించాలి, విశ్వాసం ఎలా నడవాలి, విశ్వాస యాత్ర ఎలా ముగించాలి, విశ్వాస యాత్ర ముగించక మునుపు దేవుని చిత్తం ఎలా నెరవేర్చాలన్న విషయాన్ని అబ్రహాము జీవితం ద్వారానే మనం తెరుచుకుంటాం. ఈరోజు తెరుచుకోబోతాం. చెయ్యండి ప్రార్థన, సమర్పించుకోండి. యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ జీవితాలు సమర్పించుకోండి. అక్కడే ఉండండి, మోకరించండి, ప్రభువుకి మీ జీవితాలను అప్పగించుకోండి. దైవ సేవకుడా, నువ్వు భయపడక ముందు సాగు. అబ్రహామును వాడుకున్న దేవునిని వాడుకోబోతున్నాడు. విశ్వాసులారా, యవనస్తులారా, మీరు ప్రభు సేవ కొరకు సమర్పించుకుంటే అక్కడే మీ చేతులు ఎత్తించండి. నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల ప్రభువా, అబ్రాహాముతో మరొక నూతన ప్రారంభాన్ని ప్రారంభించాలనుకున్నావు. ప్రభువా, నీకు వందనాలు. అబ్రహామును పేరు పెట్టి పిలుస్తున్నావు. అబ్రహామునికి లోబడ్డాడు, తన జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చావు. అలాగనే వాక్యం వింటున్న దైవ సేవకుల ద్వారా నీ చిత్తాన్ని ఇప్పటికే నెరవేరుస్తున్నావు. ఇంకా కూడా సంపూర్తిగా వారి జీవితం యొక్క విధానం ద్వారా నీ దయా సంకల్పాలు వందల వేల ఆత్మలు సంపాదించేవారుగా నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి సహాయం చేయండి. అలాగనే బాలురు, యవనస్తులు, సిస్టర్స్, బ్రదర్స్ కొంతమంది వారి జీవితాలను సేవ చేయడానికి వారిని అప్పగించుకొని చేతులు ఎత్తారు. ప్రభువా, నీ సన్నిధిలో వారి కొరకు ప్రార్థిస్తున్నావు నాయన. వారిని నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు. నీకు స్తోత్రాలయ్యా. నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు ప్రభువా. నీకు స్తుతులు చెల్లిస్తున్నావు ప్రభువా. ఓ హల్లెలూయా. పేరు పెట్టి పిలుస్తున్నావు. యవనస్తుడా, ఇదిగో నీ మీద ఆయన కారు మోపుతున్నాడు. యవనస్తుడా, ఇది యవనస్తుడా, నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నువ్వు చేయి పైకెత్తావు, నువ్వు మోకరిస్తున్నావు, నువ్వు మోకరించే ఆల్రెడీ నువ్వు కన్నీరు కారుస్తున్నావు. ప్రభు నన్ను వాడుకోగలరా అని అనుకున్న యవనస్తుడా, ఇదిగో ఈ సాయంత్రం సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న యవనస్తుడా, ఇదిగో నిన్నే ఆయన ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. రాబోయే దినాల్లో బహు బలమైన సేవకుడిగా, సువార్తికుడిగా ప్రభు నిన్ను వాడుకొని పోతున్నాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. కొంతమంది యవనస్తురాలు వారి జీవితాలు ప్రభు సమర్పించుకున్నారు. కొంతమంది సిస్టర్స్ మిగిలిన సమయంలో సువార్త ప్రకటించడానికి తీర్మానం చేసుకున్నారు. సిస్టర్స్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. యవనస్తురాలులారా ప్రభు దీవించునుగాక. బ్రదర్స్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సంపూర్ణ సువార్త రాపనుకున్న ఆత్మను సంపాదించడానికి బ్రదర్స్ జీవితాలు సమర్పించుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు, దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించి దీవించి నీ సంకల్పములన్నీ కూడా మా జీవితం ద్వారా నెరవేర్చి మహిమ పొందమని, రాబోచున్న దినాలు ఇంకా అబ్రహాము కొరకు ఎన్నో విషయాలు మేము తెలుసుకొని నేర్చుకొని వాటిని అవలంబించడానికి సిద్ధపరిచి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి మళ్ళా థర్స్డే 5 గంటలకి లక్షవారం బేస్తవారం మనం కలుసుకుందాం. దేవుని వాక్యం అబ్రహాము ద్వారా ఇంకెన్నో విషయాలు ప్రభువుని మనం నేర్చుకోబోతున్నాం. అబ్రహాము ఇప్పుడే ప్రారంభించాం. ఆ అబ్రహాం జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. అబ్రహాం దేవునితో అలా నడిచాడు. అబ్రహాంతో దేవుని నిబంధన అలా స్థిరపరచాడు. అన్నీ రాబోచిన దినాల్లో మనం రాబోచిన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం. ప్రియులారా, మీరందరూ కూడా ఈ వాక్యాన్ని, ఈ ఎపిసోడ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులు పంపించండి. మీరు వాక్యం వినండి, డౌన్లోడ్ చేసుకోండి, ఎప్పుడైనా వినండి. ప్రియులారా, దేవుని మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.